తిరుపతిలో ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో మొదలైన అరాచకమే నేటికి కొనసాగుతోందంటూ వినూత్నంగా భిన్నమైన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ నిరసనను తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆవేదనను చాటుతూ ఏర్పాటు చేసిన ఓ బ్యానర్ సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మేము ఉద్యోగులమే కానీ బానిసలం కాదంటూ వాణిజ్య పన్నుల శాఖ సర్వీసుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు గలం విప్పారు. 5 అంశాలకు సంబంధించి మా ప్రతినిధి నారాయణ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. శుభకార్యాలకు, అశుభకార్యాలకు, విదేశీ ఆగమనాలకు, విదేశీ ప్రయాణాలకు, స్వదేశీ ఆగమనాలకు మనం ఫ్లెక్సింగ్ను ఏర్పాటు చేసుకోవడం సహజంగా చూస్తుంటాం. అయితే ఈ యొక్క ఫ్లెక్సింగ్ బోర్డులకు విభిన్నంగా ఓ ప్రభుత్వ శాఖలో సంబంధించిన సిబ్బంది ఒక అధికారికి వ్యతిరేకంగా ఫ్లెక్సింగ్ బోర్డు వేయడం కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అయ్యా బాబు గారు, మాకొద్దు ఈ బాబు గారు అనే ఒక ఫ్లెక్సింగ్ బోర్డు తిరుపతిలో కూడా ఒక ప్రజలను, అదేవిధంగా ఒక స్థానికులను కూడా అవాక్కు అయ్యేలా కూడా చేస్తుంది. ప్రస్తుతం మనం తిరుపతిలోని వాణిజ్య పన్నుల శాఖ కేంద్రం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ ఒక ఫ్లెక్సింగ్ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సింగ్ బోర్డును చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ సర్వీసుల సంఘం, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ ఓఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క బ్యానర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యా బాబు గారు, మాకొద్దు ఈ బాబు, బాబు బారి నుండి మా శాఖను కాపాడండి. మేము ఉద్యోగులం, బానిసలం కాదు. గత ప్రభుత్వ అరాచకమే నేటికి కొనసాగుతోంది. చట్టాలు, రూల్స్, ప్రభుత్వ జీవోలు, నిబంధనలు ఏవి అమలు కావడం లేదు. ప్రభుత్వ ఆదేశాలంటే లెక్క లేదు, కోర్టు ఉత్తర్వులకు దిక్కు లేదు. ఉద్యోగులంటే గౌరవం లేదు. అరాచకం నుండి మమ్మల్ని కాపాడండి. అయ్యా బాబు గారు, లోకేష్ బాబు గారు, మా కొద్దిసారి ఈ బాబు గారు. ఇది ఈ యొక్క ఫ్లెక్సింగ్ బోర్డు ప్రధాన సారాంశము. అయితే ఈ యొక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖలో కూడా ఓ అధికారి నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తున్నారనేది ఈ యొక్క ఫ్లెక్సింగ్ ఒక సారాంశంగా తెలుస్తుంది. అయితే తమను ఉద్యోగులుగా కాకుండా బానిసలుగా తమను పరిగణిస్తూ తమకు పదోన్నతులు కల్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి కూడా ఈ యొక్క ఫ్లెక్సింగ్ బోర్డును ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే పూర్తిగా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాణిజ్య పన్నుల శాఖ కేంద్రాల వద్ద కూడా ఈ యొక్క ఫ్లెక్సింగ్ బోర్డును ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఉద్యోగులు కూడా తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఆ అధికారి, అతనిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ కూడా వారి యొక్క నిరసన గళాన్ని కూడా విప్పినట్లు కూడా తెలుస్తుంది. అయితే తిరుపతిలోని ఈ యొక్క వాణిజ్య పన్నుల శాఖ కేంద్రంలో కూడా 4 రోజుల క్రితం ఏర్పాటు చేసిన ఈ యొక్క ఫ్లెక్సింగ్ బోర్డు కూడా ఇటు ఈ యొక్క కార్యాలయానికి వచ్చే ఎవరైతే ప్రజలు ఉన్నారో వారు కూడా అవాక్కుకు గురి అయ్యేలా ఉంది ఈ ఫ్లెక్సింగ్ బోర్డు. అయితే ఎవరైతే ఈ యొక్క క్రింది స్థాయి ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడో ఆ అధికారి పైన కూడా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేది కూడా ఆ యొక్క బ్యానర్లోని సారాంశంగా తెలుస్తుంది. అయితే ప్రభుత్వం ఈ యొక్క బ్యానర్ ఏర్పాటు చేసిన సిబ్బంది పట్ల, ఉద్యోగుల పట్ల, ఆ యొక్క అధికారి పట్ల ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్.